ఉన్నాయి. వీటి మీద మనం చర్చిద్దాం. చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఆలపాటి సురేష్ గారు ఉన్నారు. అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బిహిశెట్టి బాబ్జీ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. సురేష్ గారు, ఎన్నో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎప్పుడు ఇలాగే ఓట్లు వస్తూ ఉంటాయి, ఓట్లు వేస్తూ ఉంటారు, తగ్గుతూ ఉంటాయి, పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, పర్సంటేజ్ ఇవన్నీ చాలా రొటీన్గా చూసాం మనం. కానీ ఈసారి ఒక కొత్త ఎలక్షన్ని చూడాల్సిన అవసరం కనబడుతున్నట్టుంది ఈ మధ్యలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా. సో మీ మీ అజంప్షన్ ఏంటి రేపు జరగబోయే పోలింగ్ విషయంలో? ఇది ఇంతకు మునుపు చూసిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి పూర్తి భేదం ఉందండి. ఇంత మునుపు ఎప్పుడు కూడా ఈ తరహా ఎన్నికలు చూడలేదు. ఫర్ ద సింపుల్ రీజన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదండి 40 ఏళ్ళలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో పరిపాలన సాగించిన ఏ ప్రభుత్వాలతోటి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం పోల్చలేం. అంటే ఇంత ఈవిల్ ప్రభుత్వం, ఇంత డయాబాలికల్గా, ఇంత దుష్ట పాలన చేసిన ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇంతవరకు లేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ తరహా పరిపాలన, ఇంత అరాచకమైన పరిపాలన ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఎన్నికలు భిన్నమైన ఎన్నికలు. ఈ తరహా పరిపాలన మాకొద్దు. ఈ తరహా పరిపాలనని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాం. ఈ తరహా పరిపాలనని, ఈ తరహా నాయకత్వాన్ని, ఈ రాష్ట్రానికి అశనిపాతంలా గొడ్డలి పెట్టులుగా పరిణమించి ఈ తరహా పరిపాలనని మేము వ్యతిరేకిస్తాం, నిర్ద్వందంగా తిరస్కరిస్తాం అని ప్రజలందరూ కట్టగట్టుకొని చెప్పాలండి. ఆ చెప్పడానికి వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆయుధం, అత్యంత పదునైన ఆయుధం, దాన్ని వాళ్ళు ఉపయోగించాలి. ఉపయోగిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నా. ఎందుకంటే కని విని ఎరుగని పద్ధతిలో ఒక చైతన్యం కనపడుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. మీరు చూడండి, హైదరాబాద్ నుంచి అటువైపు నుంచి వస్తున్న తండోపతండాలకు వస్తున్న జనాలు, వాళ్ళు ఈ అవకాశాన్ని వదిలితే, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోకపోతే మరో 5 ఏళ్ల పాటు ఈ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన మరో 5 ఏళ్ల పాటు కొనసాగితే ఈ రాష్ట్రానికి నిష్కృతి లేదు, యూ కెన్ రైట్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ అనేది అర్థమైంది వాళ్ళందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అర్థమైందండి, ఈ రాష్ట్రంలో సాగుతున్న పాలనని పక్క నుండి చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకనే ఒక తీర్పు, ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం కోసంగాను ఇవాళ ప్రజలందరూ ఉద్యుక్తులవుతున్నారు. ఆ తరహా తీర్పు, అంత స్పష్టమైన తీర్పు ఇస్తారు. రైట్ రైట్. ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం అండి. సెకండ్ ఒపీనియన్. గఫూర్